హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ D1లో కాంపాక్ట్ ఎక్స్యూవీ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2020 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2021 సెప్టెంబర్ రిజిస్టర్డ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం స్పోర్ట్స్ ఎడిషన్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే వెహికల్ వచ్చేసి లెస్ D1లో తిరిగింది అండ్ టైర్స్ కూడా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయన్నమాట. బ్యాటరీ కూడా కొత్తది ఉంది. సో వెహికల్లో ఎలాంటి మెకానికల్ కానీ స్ట్రక్చరల్ డ్యామేజ్ మాత్రం ఏది లేదనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీకు డే 10 రన్నింగ్ లైట్స్ ఉన్నాయన్నమాట. దాంతో మీకు ఇక్కడ హాలోజన్ లైట్, ప్రొజెక్టర్ లైట్ ఉంటుంది అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా గుడ్ కండిషన్ లో ఉంది. ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ కూడా ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పోర్షన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ లేదు. సో హెడ్ లైట్స్ కూడా ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ మీకు సో డల్ అయిపోవడం కానీ అలాంటిది ఏం లేదు. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో చూసుకోండి. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు డైమండ్ కట్ అలై వీల్స్ ఉన్నాయన్నమాట. సో టైర్ కండిషన్ కూడా 100% టైర్ కండిషన్ ఉంది అండ్ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ చూసుకుంటే 205/60R16 టైర్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు ఇంటిగ్రేటెడ్ గా మీకు డిస్క్ బ్రేక్ అవైలబుల్ ఉంటుంది అండ్ వెహికల్ సంబంధించిన గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 220 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఓవర్విఎమ్స్ కి బాడీ కలర్ ఓవర్విఎమ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ ఉంటుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లో సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 1500 cc వస్తుంది అనమాట. పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ చూడండి. సో ఫ్రంట్ బోనెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉందండి అండ్ వెహికల్ సంబంధించిన ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. సో ఇంజిన్ వచ్చేసి 4 cylinder ఇంజిన్ అనమాట. సో వెహికల్ కి సంబంధించిన మైలేజ్ చూసుకుంటే మీకు హైవే మీద అయితే 15 to 18 వరకు వస్తుంది. సిటీలో మాత్రం 10 to 12 వస్తుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ బోనెట్ పైన ఇక్కడ ఒక డెంట్ ఉంది చూడండి. సో ఫ్రంట్ బోనెట్ పైన ఒక డెంట్ ఉంది అండ్ ఈ వెహికల్ కి సంబంధించిన సైడ్ వేస్ లో మీరు చూసుకుంటే సో ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. సో ఇంటీరియర్స్ వైజ్ చూసుకుంటే మనకి సో ఇది టైటానియం స్పోర్ట్స్ ఎడిషన్ కాబట్టి సీట్ కవర్స్ కూడా మీరు చూసుకోండి. ఇక్కడ మీకు స్పోర్ట్స్ ఎడిషన్ లో సీట్ కవర్స్ వస్తాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఇది చూసుకోండి. సో డ్రైవర్ సైడ్ డోర్ కి మీకు పవర్ విండోస్ అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఓవర్విఎం కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఓవర్విఎమ్స్ ఉంటాయన్నమాట అండ్ మిరర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ అండ్ డోర్ ఓపెనింగ్ అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ వైజ్ చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో వెహికల్ కి లెదర్ స్ట్రిప్ వస్తుంది అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ అండ్ మీకు ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అంతకంటే ఫాస్ట్ వెళ్ళకుండా అండ్ క్రూజ్ కంట్రోల్ ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి అండ్ వాల్యూమ్ బటన్స్ కూడా దాంతో పాటు మీకు ఇక్కడ స్టీరింగ్ కూడా టిల్టబుల్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన క్లస్టర్ వైజ్ కూడా చూసుకోండి. సో ఎక్కడ కూడా మనకి మాల్ ఫంక్షన్ లేదు. సో వెహికల్ స్టార్ట్ చేసి చూశాను. సో ఓన్లీ టైర్ ప్రెషర్ ఒక్కటే చూపిస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 33,000 kilometers మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ కూడా ఫుల్ క్వాలిటీలో ఉంది. సో ఇక్కడ ఒక స్పీకర్ కూడా ఉందన్నమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్నమాట వెహికల్ లో. అండ్ ఇక్కడ మీరు చూసుకో స్పోర్ట్స్ ఎడిషన్ కాబట్టి మీకు అక్కడక్కడ మీకు స్పోర్ట్స్ మెరూన్ ఫినిష్ వచ్చింది, మొత్తం బ్రౌన్ మెరూన్ ఫినిష్ లో. అండ్ వెహికల్ సంబంధించిన గ్లోబర్స్ కూడా చూసుకోండి. అండ్ ఏసీ కూడా చూపిస్తాను కదా. సో ఏసీ కూడా ఫుల్ క్వాలిటీలో ఏసీ ఉంది. అండ్ ఇక్కడ మీకు టచ్ స్క్రీన్ లో కూడా చూసుకోండి. కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయి. నావిగేషన్ ఉంటుంది. కంప్లీట్ ఫీచర్స్ వస్తాయన్నమాట. ఇక్కడ నావిగేషన్, ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ వైపర్స్ కంట్రోల్. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ మనకి ఫ్రంట్ హెడ్ లైట్స్ అండ్ దాంతోపాటు హెడ్ లైట్స్ కంట్రోల్స్ అన్ని కూడా ఇక్కడ హెడ్ లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ కి ఇక్కడ ఒక ఫ్యూజ్ బాక్స్ మాత్రం కొంచెం లూజ్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఏసీ కంట్రోల్స్ తో పాటు కింద ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డ్యూయల్ USB సాకెట్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుంది దీనికి. 12 volt సాకెట్. అండ్ ఇక్కడ వెహికల్ సంబంధించిన గేర్ బాక్స్ 5 speed మాన్యువల్ అండ్ 1 రివర్స్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఆమ్రెస్ట్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట. సో ఆమ్రెస్ట్ ఇక్కడ ఉంటుంది.
అండ్ ఇక్కడ మీకు సీట్ కవర్స్ కూడా చూసుకోండి, డోర్ హ్యాండిల్స్ లో కూడా మీకు స్పోర్ట్స్ ఫినిష్ వస్తుంది. అండ్ వెహికల్ కి నెక్ రెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో వెహికల్ సన్ రూఫ్ కూడా మీకు ఓపెన్ చేసి చూశాను కదా. సో ఎక్కడ కూడా నాయిస్ కానీ ఎలాంటి వైబ్రేషన్ కానీ లేదు, అండ్ ప్రాబ్లం కూడా లేదనమాట. సో సన్ గ్లాస్ హోల్డర్ కూడా మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ లైట్స్ కంట్రోల్ కూడా వర్కింగ్ కండిషన్, అండ్ సన్ షేడ్స్ కూడా గుడ్ క్వాలిటీలో ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ కంట్రోల్స్ ఫ్రంట్ పోర్షన్ లో చెప్పేశాను. అండ్ వెహికల్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది చూడండి. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే వైపర్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్ బ్యాక్ రో సీటింగ్ మాత్రం ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. నేను 5'9", మీకు లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా కంఫర్ట్ ఉందన్నమాట. 3 members కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి ఎయిర్ బ్యాగ్స్ బి పిల్లర్ అండ్ సి పిల్లర్ వరకు ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ కంప్లీట్ 6 ఎయిర్ బ్యాగ్స్. అండ్ సీట్ కవర్ లో కూడా మీరు ఇక్కడ చూసుకోండి. సో సీట్స్ లో కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి అనమాట. సో కంప్లీట్ లెదర్స్ ఫినిష్ కాబట్టి సో సీట్ కవర్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా చూసుకోండి. ఫ్రంట్ పోర్షన్ లో ఫోర్డ్ సో కంప్లీట్ అన్ని గ్లాసెస్ కూడా కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్ కి సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో చూసుకుంటే టైల్ ల్యాంప్స్ అనేవి ఒరిజినల్ గా ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన స్టాప్ ల్యాంప్ అండ్ డీఫోగర్ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే రేర్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. స్టెప్నీ టైర్ కండిషన్ వచ్చేసి 80% స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. సో ఒక కంపెనీ టైర్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సెన్సర్స్ ఉన్నాయన్నమాట. సెన్సర్స్ తో పాటు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ తో పాటు మీకు కెమెరా కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా చూడండి. సో ఎక్కడ కూడా మీకు ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ యాక్సిడెంటల్ కానీ డ్యామేజెస్ కానీ ఏవి లేవన్నమాట, మీరు చూసుకోవచ్చు. వెహికల్ కి వచ్చేసి ఇక్కడ కీలెస్ ఎంట్రీ ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్ టు 400 to 600 liters ఉంటుంది అనమాట. అండ్ మీకు బూట్ స్పేస్ అండ్ స్టెప్నీ టైర్ కండిషన్ ఫుల్ క్వాలిటీలో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ మాత్రం చూడండి డ్యూయల్ టోన్ ఉంటుంది అనమాట. సో బ్లాక్ కలర్ ఫినిషింగ్ వస్తుంది టాప్ పొజిషన్ లో. అండ్ ఇక్కడ మీకు నార్మల్ యాంటీనా ఉంది. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మీకు రూఫ్ రైల్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ లో కూడా చూడండి. సో ఒరిజినల్ డోర్ కండిషన్ ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా అండ్ టాప్ పొజిషన్ కూడా చూడండి. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ కానీ ఏది లేదనమాట టాప్ పొజిషన్ లో. సో సన్ రూఫ్ క్వాలిటీ కూడా ఫుల్ క్వాలిటీలో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్యూయల్ ఓపెనింగ్ మాత్రం మీకు ఇక్కడ యాజ్ యూజువల్ గా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా. సో వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఫైనాన్స్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కూడా అన్ని గ్లాసెస్ కూడా ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నమాట. 4 గ్లాసెస్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది చూడండి. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే రిటర్న్ టు ఇన్వాయిస్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. సో రిటర్న్ టు ఇన్వాయిస్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మీరు షోరూమ్ లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత అయితే ఉందో అండ్ ట్యాక్స్ మీరు ఎంత కట్టారో కంప్లీట్ గా ఇన్కేస్ ఈ వెహికల్ మొత్తం ఫ్లడ్ అయిపోయినా కానీ లేకపోతే మన ఫైర్ యాక్సిడెంట్ అయినా లేకపోతే కంప్లీట్ టోటల్ లాస్ అయింది అనుకోండి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆ రోజు ఉన్న ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ లైఫ్ ట్యాక్స్ తో పాటు మీ చార్జెస్ అన్ని కూడా మీకు ఇన్సూరెన్స్ అనేది పే చేస్తుంది అనమాట. సో అది కూడా మనకు September 2026 వరకు అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే నార్మల్ నంబరే ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. సిబిల్ బాగుంటే బ్యాంక్స్ లో చేపిస్తాను, సిబిల్ బాగాలేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట అప్ టు 70%. అండ్ వెహికల్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాను అనమాట. సో మీ వెహికల్ మాత్రం సింగిల్ ఓనర్ అయ్యి ఉండి అండ్ మీ వెహికల్ క్వాలిటీలో ఉండే నాన్ ఫ్లడ్డెడ్ ఉండే నాన్ యాక్సిడెంటల్ ఉండే కిలోమీటర్స్ గ్యారంటీ ఉంటే మాత్రం 100% మీ వెహికల్ కి మాత్రం బెస్ట్ వాల్యూ ఇచ్చి మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాము. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో ఏపీ వాళ్ళు కూడా ఉంటే మాత్రం మీకు తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ చేపిస్తాను, ఫైనాన్స్ కూడా చేపిస్తాను అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు. సో నేనైతే ఢిల్లీ కార్స్ అయితే అస్సలు అమ్మను అనమాట. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం ఓన్లీ 8,25,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.